దశాబ్దాలుగా మనం శ్రీరామ ఆలయం అనేది వెలిసింది. మరి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి మరి రాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి అత్యంత పురాతనమైనటువంటి దేవాలయాల్లో మరి వెల్దుర్తిలో ముఖ్యమైన దేవాలయం రాముల దేవాలయం. ఇది ఊరి పుట్టుక నుంచి ఉన్నటువంటి ఆలయం. మరి దీనికి ఎంతో విశిష్టత మహిమగల ఉంది. మరి ఈ ఆలయంలో ఈరోజు శ్రీరామనవమి జరుపుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అలాగే మరి దేవదేవుడు మరి నారాయణుని అవతారమే మానవ అవతారంగా జన్మించి మానవుడు పడినటువంటి కష్టాలు నష్టాలు మరి అన్నీ అనుభవించి దేవుడు ధర్మ పరిపాలన ఎలా చేయాలని చెప్పి ఒక మార్గాన్ని చూపినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆయనే మనకు శ్రీరామచంద్రుడు. మరి శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణం అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి సంవత్సరము మరి శ్రీరామనవమి అనేది శ్రీరాములు పుట్టినరోజునే జరుపుకోవడం అనేది విశిష్టత. ఈరోజే ఆయన పుట్టినరోజు, మరి ఈరోజే ఆయన కళ్యాణము. మరి ఇలాంటి గొప్ప విశిష్టత కలిగినటువంటి రాజుగా దేవునిగా మరి అవతారం చెంది ప్రజలకు ఒక సన్మార్గంలో చూపించి ధర్మ పరిపాలన చేసి అన్నదమ్ముల యొక్క ఐక్యత ఎలా ఉండాలి, భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలి, తల్లిదండ్రుల మీద గౌరవం ప్రేమ ఎలా ఉండాలని ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి యుగ పురుషుడు కలియుగ పురుషుడు శ్రీరామచంద్రుడు. మరి శ్రీరామచంద్రుని యొక్క విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి రామాలయానికి రావడం జరిగింది. మరి ఈ రామాలయంలో ముఖ్యమైనది మరి రాముల వారి ఘట్టం పెళ్లి. మరి ఈ పెళ్లి కార్యక్రమాన్ని మనం కనులారా చూద్దాం రండి. అందరూ సహకారంతో ఈ రామచంద్రుని యొక్క నిశ్చితార్థం కార్యక్రమం జరగబడుతున్నది. ఇంకా మన రకంసాని రమేష్ గౌడ్ గారు వచ్చినారు. రాముకల్ల వాళ్ళు పెద్దవాళ్ళు విగ్రహాలకు ఇంకా కట్టకానుకలు వజ్ర వైడూర్య మగుడారంభంలో అన్ని ఇస్తారు. ఇంకా ఎల్లయ్య నువ్వు అమ్మవారికి ఏమి ఇస్తావో మాట్లాడుకొని ఇంకా మీరిద్దరు వాదన చేస్తే మనం నిశ్చితార్థం చేసుకుందాం అమ్మవారికి. అది విషయము. మా స్వామికి సమస్త రాజ్య పరిపాలన చేసేవాడు కనుక మీ అమ్మవారిని చేసుకోవాలంటే చాలా గొప్ప స్థాయిలో ఉండాలి కనుక వజ్ర వైడూర్య మకుటాభరణాలు ఒక బంగారు బిందెలు మన చూపి మళ్ళీ అమ్ముకపోతావు. ఉత్తరే శుభకర్మణ్య విజ్ఞమస్తు మమ అనుకోండి అందరూ. సర్వే జన భవంతు. సమస్త चैत्रमासे शुक्लपक्षे श्रीरामनवम्यां पर्वतपुण्यकाल पूजासमये वासरः वासरश्च कलशोभरि अस्तमिताय कलशोभरि अस्तमिताय
కలశస్య ముఖే పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష వస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రుణ్వన్ ఆదవిశ్చేదసాదనో ఓం అభివస్త్రాసనానిర్సాభిఘ్నో సదా పూయమానః అభిచంద్రా భక్తమేనో సుగన్య విశ్వానో గదినో దేవసోమ వస్త్రాచమక్షితాన్ సమర్పయామి అలంకరణార్థం అక్షితాం సమర్పయామి పుష్పై నమః ఓం మూషికవాహనాయ నమః ఓం వినాయకాయ నమః గౌరీపుత్రాయ నమః ఓం విఘ్నరాజాయ నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షదాన్ భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం రూపేణ పరిశించామి అమృతమస్తు అమృతో సర్వసి స్వాహార్పయామి నీరాజనం ఓం మంగళోపకోసనేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి పునస్త్వా నిత్యా రుద్రాం భగవత్సింద్రాం కస్తూరి కుంకుమారి గోరోచనానాం అయోధ్యా మధురామాయ కాంచీ కాక్షి కామాక్షి శ్రీశైల వింధ్య హేమాచల గోవర్ధన సీతాలక్ష్మీ సమేతస్య మహావిష్ణు నారాయణ రామచంద్ర పరబ్రహ్మణే నమః వదాన ఓం జానక్యాః సావధాన తదేవ లగ్నం అయం ముహూర్తస్తు సుప్రతిష్ఠితమస్తు సర్వేభ్యో మహాదేవ్యో సుప్రీతావదా భవతు ఓం ధ్రువం దేవ జాగరణో ధ్రువం దేవ సత్యాస్తం యజమానస్య కామాః అయం ముహూర్తస్సు ముహూర్తస్తు సుప్రతిష్ఠితమస్తు ఓం పునస్త్వాదిత్యా రుద్రావసవస్సవిందదాం బ్రహ్మాణో వితేన సుందరోప్యాస్తంతో యజమానస్య కామాః సర్వేభ్యో మహాదేవ్యో నమః శ్రీత వరదా భవతు అయం ముహూర్తస్సు ముహూర్తస్తు సీతాలక్ష్మీ స్వరూపిణే వరదా భవంతు కమలాం శేషాం ఛాయాస్తు మంగళం మంగళాశాసనం